మనం చూస్తూనే ఉన్నాం. ఎస్ఎస్ రాజమౌళిది. తర్వాత మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎప్పుడొస్తుంది సినిమా దాని మీద మన లుక్స్ వచ్చినియి. తర్వాత విలన్ గురించి వచ్చినియి. ఈ రోజున మరి 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఒక ఈవెంట్ జరగబోతుంది. అసలు ఆ ఈవెంట్‌లో ఎవరొస్తున్నారు? గెస్ట్‌లు, సెలబ్రిటీలు ఎవరొస్తున్నారు? ఎలా ఉండబోతుంది? అడిగే ప్రయత్నం ఒకసారి మనతో పాటు హెట్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఈవెంట్ ఎలా ఉండబోతుంది? ఈ మహేష్ బాబు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పాస్‌లోళ్ళు మాత్రమే రండి. మిగతావాళ్ళు రావద్దు. తర్వాత తక్కువలో అంటే తక్కువ మంది వెహికల్‌లో రండి. హెవీగా రావద్దని కొన్ని ప్రేక్షకులకు కూడా చెప్పడం జరుగుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంక పాసులున్నరేంటంటే అక్కడ ఆల్రెడీ ఫిల్మ్ సిటీలో కాబట్టి నో ఎంట్రీ ఉంటది. ఆ! పాసున్నోళ్ళే లోనికి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ! ఓకే. ఏది ఏమైనా ఒకటి మహేష్ బాబు గారు చెప్పినా, రాజమౌళి గారు చెప్పినా సినిమాకి ఒక బజ్ లేపాలన్నా, ఇంటర్నేషనల్ ఆస్కార్ రేంజ్‌లో తీసుకెళ్లాలన్నా ఇంటర్నేషనల్ డైరెక్టర్ హ్మ్. అంటే రాజమౌళి. హ్మ్. ఆయన తీసేది 3 సంవత్సరాలకో సినిమా, 4 సంవత్సరాలకో సినిమా. హ్మ్. ఆయన ఒక తెలుగులో పుట్టడం అనేది అదృష్టం మనకి. హ్మ్. తెలుగు ఇండస్ట్రీని శాసించి ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళిన వ్యక్తి రాజమౌళి గారు. హ్మ్. నేను ఏ డైరెక్టర్ కాదు. అందరూ రాజమౌళిలు అవ్వాలనుకుంటారు కానీ రాజమౌళిలు అవ్వలేదు. ఆ! అందరూ రామ్ గోపాల్ వర్మలు అవ్వాలనుకుంటారు. రామ్ గోపాల్ వర్మలు అవ్వలేదు. హ్మ్. రామ్ గోపాల్ వర్మ ఒకసారి ఇంటర్నేషనల్‌కి ఎలా తీసుకొనెళ్ళాడో, తర్వాత రాజమౌళి గారు దాన్ని తీసుకెళ్ళాడని నేను చెప్పగలుగుతాను. హ్మ్. ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు మనం తక్కువగా మాట్లాడుకోవచ్చు గానీ, హ్మ్. ఒకప్పుడు ఇదే శివని మొత్తం ప్రపంచంలో చూపించాడు. డైరెక్టర్ అంటే వాల్యూ ఏంటో. ఆ! ఫస్ట్ దాసనారాయణరావు గారు, తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు, ఇప్పుడు రాజమౌళి గారు. ప్రపంచంకే రాజమౌళి సినిమా అంటే అది ఇది నాటు 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 అని చెప్పి ప్ర ఇంగ్లీష్ వాళ్ళు కూడా డాన్స్ ఏస్తారు. ఆ! అంటే ఆ రేంజ్‌కి తీసుకెళ్ళాడు. ఆ! కనుక ఆయన సినిమాని 3 సంవత్సరాలకోసారి సినిమా చేస్తాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్నాడు. హ్మ్. బజ్ లేపుతాడు. హ్మ్. అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేయడం ఆయనే. సినిమా తీయడం ఆయనే. సినిమాని మొత్తం టోటల్‌గా కుటుంబం అంతా కలిపి దగ్గరుండి సినిమాని చేసి, హ్మ్. అది మార్కెటింగ్ చేయించి, మార్కెటింగ్‌ని హై పిచ్ తీసుకొచ్చి, హ్మ్. ఆ వచ్చిన దాంట్లో షేరింగ్ తీసుకునే అలవాటు ఆయనకుంది. హ్మ్. కనుక ఆ మార్కెటింగ్ చేయడంలోనే ఈ షో అనుకోవచ్చు, హ్మ్. ఈవెంట్ అనుకోవచ్చు, హ్మ్. ఏవైనా అనుకోవచ్చు. హ్మ్. ఈ ఈవెంట్‌లో ఎవరున్నారు, ఏమున్నారు అనేది కాదు. రాజమౌళి గారు ఒక సినిమా తీస్తున్నారు మహేష్ బాబుతో అంటే ఎక్స్‌పెక్టింగ్ ఈజ్ హై. హ్మ్. ఎక్స్‌పెక్టింగ్ ఈజ్ ఇంటర్నేషనల్. అంటే పాన్ ఇండియా. హ్మ్. నాట్ ఓన్లీ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ. మొత్తం టోటల్‌గా ఇండియా. ఇండియా హ్మ్. తర్వాత నార్త్ ఇండియా. నార్త్ ఇండియా తర్వాత మొత్తం టోటల్‌గా ప్రపంచం. హ్మ్. ప్రపంచంలో ఈజ్ వెయిటింగ్ ఈజ్ మూవీ అండ్ రాజమౌళి మూవీ. హ్మ్. కనుక ఆయనకు ఆ వెయిటింగ్ ఉంది కాబట్టి 'ట్రిపుల్ ఆర్' చేసిన తర్వాత మళ్ళీ ఈ సినిమా. హ్మ్. కనుక ఆయన వెయిటింగ్ ఉంది కాబట్టి ఆయన దాన్ని మార్కెట్‌లో హైప్ తీసుకొస్తాడు. హైప్ తీసుకురావడం కోసం ఒక ఈవెంట్ పెట్టాడు. హ్మ్. ఎంత సినిమా అయింది చెప్పడు. ఏం జరుగుతుంది చెప్పడు. ఒక మొఖం చూపిస్తాడు. లేపోతే సగమే చూపిస్తాడు. హ్మ్. ఉత్కంఠతో చూపిస్తుంటాడు. హ్మ్. ఎలా అని చెప్పడు. ఒక టైటిల్ గూడా ఒక ఈవెంట్ చేస్తాడు. హ్మ్. ఒక మాట గూడా ఒక ఈవెంట్ అవుతది. హ్మ్. అందుకే రాజమౌళి అన్నారాయన్ని. కనుక ఇంటర్నేషనల్‌లో ఆ సినిమాకి కొన్ని వందల కోట్ల రూపాయల వాల్యూ ఉంది. 100 కోట్ల కంటే 1000 కోట్ల అబోవ్ వాల్యూ ఉంది. అంటే 2000 క్రోర్స్ ఎక్స్‌పెక్టింగ్ అండ్ 2000 క్రోర్స్. ఈసారి బాక్స్ ఆఫీస్ ఈసారి ఎంత? బాక్స్ ఆఫీస్ 2000 క్రోర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ! కనుక ఆ రేంజ్‌కి ఎళ్ళాలనే ప్రయత్నం చేస్తాడాయన. ఆ! అంటే ఆయన దాంట్లోని మన గ్రేట్‌ఫుల్ ఏముందంటే, మనం రేట్ అడుగుతున్నాం. మనం కష్టపెడుతున్నాం. మనం ఎవరైతే ప్రేక్షకుడికి నా మీద ఉన్న నమ్మకానికి రూ. 700, రూ. 500, రూ. 600, రూ. 1000 టికెట్ పెడుతున్నాం. అది రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి తగ్గట్టు కంటెంట్ నేనివ్వాలి. ఇట్స్ అవును. ఎ వెరీ గుడ్ జాబ్ అయింది. అంటే హ్మ్. నేను అందరూ ఇలాగ రాకూడదు. ఆయన గుడ్ జాబ్ ఏంటంటే, నేనింత పెట్టానంటే ప్రేక్షకుడి దగ్గర నేను ఎక్స్‌పెక్ట్ చేసింది రూ. 1000. ఆ రూ. 1000 తగ్గట్టు నేను కొత్తగా చూపిచ్చాలి. ఇప్పుడు అందరి సినిమాల్లాగా నేను రూ. 500, రూ. 1000 టికెట్ పెట్టి, ఆ అందరి సినిమాలాగా చూపిస్తే నా వాల్యూ ఏంటి? హ్మ్. నేను ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎందుకవుతా? ఇంత బిగ్ డైరెక్టర్‌ని ఎందుకవుతా? నన్నే ఎందుకు నమ్ముకుంటున్నారు? ఇన్ని వందల కోట్లు నన్నెందుకు నమ్ముతూ పెడుతున్నారు? హ్మ్. అనేది ఆయన ప్రశ్నలో ఆయనకు ఆయనే ప్రశ్నేసుకొని, హ్మ్. ద కంటెంట్ పెట్టిన అమౌంట్‌కి వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వాలి. హ్మ్. మామూలుగా సాటిలైట్ అందరూ కొంటారు. 150 కోట్లు, 200 కోట్లు మహేష్ బాబు. నా సినిమా 500 కోట్లకో, 400 కోట్లకో కొంటానంటే నేను కొత్త రకంగా ఇవ్వాలి. నేను కొత్త రకంగా చూడాలి. ఒక జీవితాంతం సినిమాని మరి ఒక ఆల్బమ్‌లా ఉండిపోవాలి. అంటే ఆయన సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి. అవును. చాలా డిఫరెంట్‌గా కనుక ఉంటది. డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకనే రాజమౌళి అన్నారు. హ్మ్. రాజమౌళి గారికి ఆ వాల్యూ ఉంది. హ్మ్. ఈ రాజమౌళి గారిలాగా అందరు డైరెక్టర్లు ప్రయత్నం చేసేసి ఆయన పాన్ ఇండియా అని అందరూ వచ్చేద్దామని ప్రయత్నం చేస్తారు. హ్మ్. రావాలని ప్రయత్నం చేయడం తప్పులేదు. కావాలని ఆయనలాగా వద్దామని అనుకున్నోళ్ళు తప్పులేదు. హ్మ్. కానీ ఆ క్వాంటిటీ మనం ఎక్కడిస్తున్నాం? మనం ఎందుకు రూ. 1000 పెడుతున్నాం? ఎందుకు 700 పెడుతున్నాం? ఎందుకు 500 పెడుతున్నాం? ఎందుకు 600 పెడుతున్నాం?
రాజమౌళి గారి కంటెంట్ మనం ఇవ్వగలమా అది తెలుసుకోగలగాలి. నేను మహేష్ బాబు గారి కోసం ఎందుకు మాట్లాడట్లేదు తెలుసా అండి? ఈజ్ రాజమౌళి గారి మూవీ అంటారు. మహేష్ బాబు గారు మూవీ రాజమౌళి గారు యాక్ట్ చేస్తే రాజమౌళి మూవీ అంటారు తప్ప మహేష్ గారి మూవీ అంటారు. మహేష్ బాబు గారి మూవీ అంటే వేరే సపరేట్ మూవీస్ వస్తాయి. రాజమౌళి గారే దానికి అక్కడ హిట్. అంటే కర్త కయా కర్మ అంతా ఆయనే ఉంటాడు. అది ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయన ఫ్లాప్ ఆయన హిస్టరీలో లేదు. హిట్ అనేది రికార్డులు కొడుతూనే ఆయన రికార్డులు ఆయనే కొడుతుంటాడు. బాహుబలి ఒక రికార్డు బాహుబలి రికార్డు 1కి ఆయనే కొట్టాడు, 2కి ఆయనే కొట్టాడు, తర్వాత RRRకి ఆయనే కొట్టాడు. డిఫరెంట్ కొడుతుంటాడు. కనుక అందుకే రాజమౌళి గారు మహేష్ బాబు గారికి ఫ్యాన్స్, హీరో కృష్ణ గారి ఫ్యాన్స్ చాలా బిగ్గెస్ట్ ఉంటారు. అందుకనే మహేష్ బాబు గారు ఆ మెసేజ్ ఇచ్చారు, మీరు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వచ్చేసి మీరు ఇబ్బంది పడద్దు, ఎక్కువ వెహికల్స్ రాకండి, పాస్ ఉన్నవారే లోనకు రండి, నాట్ ఎంట్రీ. కనుక దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండి అభిమానులకు మనవి అని చెప్పుకొని వచ్చాడు. ఆయన అక్కడ మొత్తం టోటల్ ఈవెంట్ అప్డేట్ చేసి ఆ మూవీ కోసం అప్డేట్ కోసం ఒక ఈవెంట్ పెడతాడు, టైటిల్ కోసం ఒక ఈవెంట్ పెడతాడు, ఒక ఫోటో కోసం ఒక ఈవెంట్ పెడతాడు, ఒక సాంగ్ కోసం ఒక ఈవెంట్ పెడతాడు. అంటే పబ్లిసిటీలో కష్టపడతారు. ఫ్యామిలీ అంతా ఎలా సినిమా మీద ఎంత కష్టపడతారో పబ్లిసిటీ మీద అంతే కష్టపడతారు, మార్కెటింగ్ మీద అంతే కష్టపడతారు. కష్టపడమే కాదు, రష్యా, చైనా, ఎక్కడెక్కడ ప్రపంచం తిరిగేస్తారు వాళ్ళు, ప్రపంచం తిరిగేస్తారు. అంటే ఈ మధ్య పెద్ద పెద్ద హీరోలు సినిమాలు తీయడం తప్ప ఎక్కడ ఏ ఈవెంట్ లో కనపడిన పరిస్థితులు వచ్చింది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అంటూ ఉంటారు కదా. మరి ఏది ఎక్కడ ఏ సినిమాలు తీసినా పెద్ద పెద్ద హీరోలు ఏమండి, అదే చెప్తున్నాను కదా, డైరెక్టర్ హీరోలు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు 500 రోజులు సినిమా తీస్తే 500 రోజులు పబ్లిసిటీ చేయాలి. 500 రోజులు హీరో కానీ హీరోయిన్ కానీ సైడ్ ఆర్టిస్టులు కానీ అందరూ కూడా మొత్తం టోటల్గా మీరు ఎన్ని రోజులు షూటింగ్ చేస్తున్నా అన్ని రోజులు మన పబ్లిసిటీ చేయాలి. ఈ రోజు ఆ పబ్లిసిటీ చేస్తేనే థియేటర్లోకి వస్తున్నారు జనాలు, రాకపోతే రావట్లేదు. మీరు ఒక షూటింగ్ చేస్తే నా డ్యూటీ అయిపోయింది, నేను షూటింగ్ చేసి నేను డబ్బులు తీసుకుని నా డ్యూటీ అయిపోయింది అంటే కాదు. ఏ హీరో అయినా సరే, ఏ హీరోయిన్ అయినా సరే, ఎవరైనా సరే అది మస్ట్ అండ్ షూట్ పెట్టాలి. ఇప్పుడు కొంత ఈ మధ్యకాలంలో అందరూ అగ్రిమెంట్లో పెడుతున్నారు, మీరు ఈవెంట్కి వస్తారా రారా, ఈవెంట్కి రాకపోతే ఏంటి, రాకపోతే మీకు 25% కట్ చేస్తాం రెమ్యునరేషన్, రాకపోతే మీకు 20% కట్ చేస్తాం. ఇవన్నీ సినిమా ప్రీమియర్ షో అంటే షో పడిన దాకా మీరు కష్టపడాలి. కనుక ఇవన్నీ కూడా ఉన్నాయి, అందరూ చెయ్యాలి. కనుక ఈవెంట్ ఈజ్ పెద్ద సక్సెస్ అవుతుంది. ఈవెంట్ కోసం మనం చెప్పకూడదు, ఎందుకంటే ఏముంది ఈవెంట్లో అనేది మనం చెప్తే ఆ సిన్సియారిటీ పోతుంది. వాళ్ళు ఏదో ఆలోచించుకుంటారు, వాళ్ళు ఆలోచించుకున్న దానికోసం మనం డిస్కస్ చేయకూడదు. అక్కడ ఆయన చెప్తాడు, మనం చెప్పకూడదు. మనకు తెలిసినా చెప్పకూడదు, తిరిగిపోయినా పర్లేదు, చెప్పకూడదు. కనుక ఆ ఈవెంట్ పెద్ద సక్సెస్ అవ్వాలని, అందరూ కూడా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని, మా కేఎల్ నారాయణ గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుందాం. ఎందుకంటే చాన్నాళ్ళ తర్వాత మళ్ళా సినిమా గ్యాప్ ఇచ్చి వచ్చాడు కాబట్టి, ఆయన కంపెనీలో దుర్గార్ట్స్లో అన్ని హిట్లే కాబట్టి పెద్ద హిట్ అవ్వాలని, సూపర్ ఇంటర్నేషనల్ హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.